చంద్రన్న పాలనలో రైతులు అన్నదాతలు సంతోషంగా ఉన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు మండలం పడుగుపాడు PACS కార్యాలయ ఆవరణలో జరిగిన ముదివర్తి పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల ప్రమాణ స్వీకారంలో ప్రశాంతమ్మకు రైతులు టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోఆపరేటివ్ అధికారుల సమక్షంలో పడుగుపాడు సొసైటీ చైర్మన్గా నాగారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి, డైరెక్టర్లుగా నర్రా శ్రీనివాసరావు, నాగిరెడ్డి జయశంకర్, అలాగే ముదివర్తి సొసైటీ చైర్మన్గా తన్నీరు రాజయ్య, డైరెక్టర్లుగా బాడుగ మస్తానయ్య, వరికొండ సుబ్బారావుచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఆర్థిక చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, కోవూరు తహసీల్దార్ సుబ్బయ్య, టీడీపీ జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపీ పార్వతి, సర్పంచ్ ఏకసిరి విజయ, టీడీపీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి, సొసైటీ CEO గోవర్ధన్ రెడ్డి, అధికారులు, రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నాగారెడ్డి శ్యామసుందరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. పొడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం విస్తృత కమిటీ అధ్యక్షులైన నాగారెడ్డి శ్యామసుందరెడ్డి నేను నా యొక్క నిర్వహణ విధులను అంకిత భావంతో నిజాయితీగా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తన్నీరు రాజయ్యాలు నేను నా యొక్క నిర్వహణ విధులు అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార విలువలను పాటిస్తూ పూర్తి నిజాయితీగా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి అనడానికి మీరు ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే మొన్ననే మనకు అందరికీ అన్నదాత సుఖీభవ రావడం జరిగింది. అంతకు ముందు మనకి రబీ సీజన్లో కూడా వరి ప్రొక్యూర్మెంట్ చేసుకొని 24 గంటల్లో మనకి అకౌంట్లలో అమాలీలతో సహా డబ్బులు పడడం జరిగింది. ఇప్పుడు కూడా మినిస్టర్ గారితోనైతే ఇది వరకు ఈ సీజన్లో తీసుకోలేదు అని చెప్తున్నారు. కానీ మనము మినిస్టర్ గారితో, సీఎం గారితో అందరితో మాట్లాడుతున్నాము. ఇప్పుడు కూడా మనకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనం కోరుకుంటున్నాము. నాకు తెలిసి మనకి ప్రభుత్వం సహకరిస్తుందనే అనుకుంటున్నాను. రైతులకు అందరికీ కూడా త్వరలోనే శుభవార్త చెప్పాలని చెప్పి అందరినీ అడగడం జరుగుతూ ఉంది. అందరికీ లెటర్స్ కూడా పెట్టాము, మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మనకి ఇంతకు ముందు మీకు రైతు బంధు అని ఉండేది. అది మన గత ప్రభుత్వంలో దాన్ని నిలిపివేశారని చెప్పి తెలిసింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా మళ్ళీ తిరిగి తీసుకొని వస్తున్నారు. రైతులకి అండగా ఉండాలని చెప్పి. ఎందుకంటే దాని గురించి మీకు తెలుసు అనుకుంటాను. ధాన్యాన్ని మీరు ఆరు నెలల వరకు గోడౌన్స్ లో నిల్వ చేసుకోవచ్చు. దాని మీద మీకు రుణాలు వస్తాయి. అదేవిధంగా దాని తర్వాత కూడా నామినల్ ఇంట్రెస్ట్ తోటి రుణాలు కూడా వస్తాయని చెప్పి చెప్తున్నారు. అది ఈ రోజే పేపర్లు కూడా వచ్చింది. రాబోయే రోజుల్లో రైతులకి అది కూడా అండగా ఉంటుంది మన ప్రభుత్వంలో అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా కష్టపడి సహకార సంఘాల అభివృద్ధిలోకి తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. సహకార సంఘాలు రైతులకి
ఎంత ముఖ్యమో మీకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ ప్రతి ప్రాథమిక సహకార సంఘానికి కూడా 10 మందికి సహాయం చేసే వాళ్ళని చూసి ఇక్కడ మనం సీనియర్ని అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉండాలని చెప్పి వీళ్ళందరినీ ఇక్కడ చైర్మన్లుగా డైరెక్టర్లుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా రైతులకి అండగా ఉంటారని, రాబోయే రోజుల్లో వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలోనైతేనేమి, విత్తనాలు, ఎరువులు ఏదైనా కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా రైతులుకి అండగా సపోర్ట్గా నిలబడతారని చెప్పి ఆ నమ్మకం నాకుంది. తప్పకుండా మీరందరూ కూడా రైతులకి సహకారాలు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పడుగుపాడు సొసైటీ గురించి నేను చాలా ఎక్కువ వినున్నాను. ఎందుకంటే ఇక్కడ జట్టి రాజగోపాల్ రెడ్డి మన పెన్నా డెల్టా చైర్మన్ దీన్ని చాలా అభివృద్ధికి తీసుకొచ్చారు. ఎందుకంటే మొన్న కూడా మనం ఈ ప్రాథమిక సహకార సంఘం తరఫునే ఒక పెట్రోల్ బంక్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎంతో అభివృద్ధిలో ఉన్న ఈ సహకార సంఘాన్ని ఇంకా శ్యామన్న ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా డైరెక్టర్లు కూడా అందుకు సహకరించి అధికారులతో రైతులతో సమన్వయపరుచుకొని రాబోయే రోజుల్లో ఈ సొసైటీని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే నాగారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ నారా శ్రీనివాస్ గారికి, అలాగే నాగిరెడ్డి జయశంకర్ ఇంకొక డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ముదివర్తి ప్రాథమిక సహకార సంఘానికి తానేరు రాజయ్యన్న, అలాగే బడుగు మస్తానయ్య, వరికొండ సుబ్బారావు గారు, వీళ్ళందరికీ ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారానికి